వేణుగోపాలరావు గారు ఎక్కిన కారు రోజా ఇంటివైపు వెళ్తోంది. సగం దూరం రాగానే వెనక సీట్లో చేరగలిబడినట్టు కూర్చున్న ఆయన, రాము, కారు వెనక్కి తిప్పు, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. డ్రైవర్ కారు స్పీడ్ తగ్గించి స్లో చేశాడు. ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు ఆయన. కారు వెనక్కి తిరిగింది. ఇంటివైపు వస్తుండగా మళ్ళీ, రాము, ఇంటికొద్దు, ఇటువైపు పార్కుకి పోని అన్నారు. కారు పక్కకి తిరిగి పార్కుకి అభిముఖంగా వెళ్ళసాగింది. డ్రైవర్ ముఖం గంట పెట్టుకుని డ్రైవ్ చేయసాగాడు. చూడగా ఈ సుస్థి మూలంగా ఈయనకి మతిపోయినట్టే ఉంది. లేకపోతే చీకటి పడిపోయిన తర్వాత ఈ చల్లగాలిలో పార్కుకి ఎందుకు? అసలే ఒంట్లో బాగుండని మనిషి అయ్యే. ఏదైనా తేడా చేస్తే నలుగురు నన్ను బుద్ధి లేకుండా నువ్వెలా తీసుకెళ్ళావు అంటూ నిందిస్తారేమో. యజమాని ఆయన మాట కాదనటానికి వీల్లేదు. కారు అటు ఇటు తిప్పమనటం, ఒక మాట చెప్పి మధ్యలోనే విరమించుకొని దీనికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ ధోరణంతా చూసిన రాము యజమానికి మతిస్థిమితం తప్పినట్టుగా నిర్ధారణ చేసుకున్నాడు. కారు పార్కు మధ్యకి వచ్చింది. వేణుగోపాలరావు గారు దిగి 4-5 గజాలు నడిచి అక్కడున్న పచ్చికలో కూర్చున్నారు. ఆయన ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నారు. బొత్తిగా కటిక చీకట్లో తడుముకుంటున్న చిన్నపిల్లాళ్లా ఉంది ఆయన మనసు. ఒకసారి వెళ్ళాలనిపిస్తోంది, ఇంకోసారి వద్దనిపిస్తోంది. ఏ వ్యక్తి ముందుకైతే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి నన్ను క్షమించు సావిత్రి అని మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరుకోవాలనుకున్నాడో ఆ వ్యక్తి ఆ అవకాశం రానివ్వకుండానే దాటిపోయింది. ఆ పూట ఆయనకి మతి స్థిమితంగా దేని గురించి ఆలోచించలేకపోతుంది. అక్కడికి వెళ్ళగానే మాట రాక తప్పదు. దాంతో తనకి ఏ గుండె నొప్పైనా వస్తే అప్పుడెంత కష్టం. ఇలాంటి విషయాలు నిదానంగా స్థిమితంగా బయటికి రావాలి. ఇన్ని రోజులు ఆగ్గాలేంది ఈ ఒక్క రోజులో తొందర వచ్చేసిందా? ఈ విషయం రోజాకి తెలియచేసే సమయంలో తన పక్కన విజయ్ ఉండాలి. అతనుంటే తనకి ధైర్యంగా అనిపిస్తుంది. 1-2 రోజుల్లో విజయ్ ఎలాగూ వచ్చేస్తున్నాడయ్యే, అతను వచ్చిన తర్వాత అయితే బాగుంటుంది. ఇలా చెప్పటం వల్ల ఏదైనా సమస్య ఎదురైనా పర్వాలేదు, అతను ఉంటాడు కాబట్టి అన్నీ చూసుకుంటాడు. అంతగా అయితే మరోసారి ఆఖరిసారి డ్రైవర్ని పంపి అసలు ఏది జరిగిందో తెలుసుకురమ్మనాలి. రోజాతో మాట్లాడి విషయం ఏమిటో చెప్తే కానీ తిరిగి రావద్దని గట్టిగా చెప్పి పంపితే సరిగా సమాధానం చెప్పకపోతే అయ్యగారు వస్తానన్నారు అని చెప్పమంటే సరిపోతుంది. ఎన్నిసార్లు ఎంత తరచి ఆలోచించినా ఆయనకి ఇదే ఉత్తమంగా అనిపించసాగింది. ఈ ఆరుబయలు, ఈ చల్లటి గాలి, నీడలు పరుచుకుంటున్న ఈ చెట్లు చూస్తుంటే ఆయనకి హాయిగా ప్రాణం కుదుటపడ్డట్టుగా ఉంది. ఆ 4 గోడల మధ్య కదలకుండా కూర్చుంటే ఉన్నమతి కూడా పోతుంది. సరైన ఆలోచనే రాదు. తను అనవసరంగా కంగారు పట్టం తప్పితే ఈ 1-2 రోజుల్లో మునిగిపోయిందేముంటుంది? నిజంగా అంత ప్రాణావసరం ఏదైనా వస్తే రోజా తన దగ్గరకు రాకుండా ఉండదు. ఈ విధంగా ఆయన ఆదుర్దా పడుతున్న తన మనసుని బుజ్జగించి సమాధానపరిచి శాంతపరుచుకున్నారు. లేచి వచ్చి కారులో కూర్చొని, రాము, నన్ను ఇంటి దగ్గర దింపి నువ్వు మళ్ళీ అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళు. అసలు ఏమైందో ఎందుకు రాలేదో అడిగిరా. సమాధానం చెబితే కానీ కదలనని ఇంటి ముందు నిలబడు నువ్వు. వాళ్లే చెప్తారు అన్నాడు. డ్రైవర్ ఒళ్ళు మండింది. వినయంగా అలాగే అన్నట్టు తలూపాడు. అయ్యగారిని ఇంటి దగ్గర దింపి రాధమ్మని తీసుకుని హాయిగా సర్కస్కి వెళ్తే సరి. ఈరోజు ఆఖరి రోజు, ఎలాగో వాళ్ళ ఇంటి ముందు కూర్చోమన్నారుగా, ఆలస్యమైందని చెప్పొచ్చు అనుకున్నాడు. ఎక్కడికే బయలుదేరావు మళ్ళీ? చెప్పుల్లో కాళ్ళు పెడుతున్న రోజా వెనక నుంచి వస్తూ తీక్షణంగా అడిగింది సుందరమ్మ. ఇక్కడికే అత్తయ్య, ఇప్పుడే వస్తాను. నాకు తెలియదమ్మా, మీ మావయ్యకి చెప్పేస్తాను, నీ ఇష్టం, సుందరమ్మ బెదిరిస్తున్నట్టుగా అంది. రోజా వెనక్కి తిరిగింది. కోపాన్ని అణుచుకుంటూ శాంత స్వరాన జవాబిచ్చింది. నేనేం చిన్నపిల్లని కాదుగా అత్తయ్య, అడుగడుగునా మీరు నాకు కాపలా కాయలేరు. మీ అందరికంటే నా మంచి చెడ్డలు నాకు బాగా తెలుసు. డిఎస్పీ గారింటికి వెళ్ళి ఫోన్ చేసి వస్తాను ఇప్పుడే అని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది. సుందరమ్మకి రోజాని కించపరచాలని కానీ, రెచ్చగొట్టాలని కానీ, బాధ పెట్టాలని కానీ లేనేలేదు. ఇలా కఠినంగా ఉండకపోతే రోజా చెప్పిన మాట వినకుండా మొదటిలా ప్రవర్తిస్తుందని ఆవిడ భయం. రోజాకి అంజీతో ఆ 3 ముళ్ళు పడే వరకు ఇలా కఠినంగానే ఉండటానికి నిశ్చయించుకుంది ఆవిడ. తలుపు తెరవగానే గుమ్మంలో నిలబడి ఎదురైన రోజాను చూడగానే డిఎస్పీ గారి భార్య ముఖం చిట్లించింది. ఒకసారి ఫోన్ చేసుకోవచ్చునా? ఎంతో అణకువగా అడిగింది. విసురుగా అనేసి అవతలికి వెళ్ళింది ఆవిడ. ఆ వాడలో రోజా అంటే ఎవరికీ గిట్టదు. రోజా గురించిన అనేక కథలు ఆవిడ ఆ నోటా ఈ నోటా వింది. రోజా 24 గంటలు కారులో తిరుగుతూ ఉంటుంది. ఎవరెవరో వచ్చిపోతుంటారని పని మనిషి ఆవిడికి ఎప్పటికప్పుడు జరిగింది జరిగినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటుంది. ఆవిడ దృష్టిలో కారులో తిరగటం తప్పని కాదు, అర్హత లేదని కాదు,
పూట సరిగ్గా గడవనట్టుండే రోజా ఈ మధ్య శుభ్రంగా కట్టుకునే బట్టలు, ఖర్చు చేసే డబ్బు చూస్తే అందరికీ అనుమానమే. రోజా లాంటి ఆడపిల్లలు చెడిపోకుండా సుఖపడలేరని ఆవిడ విశ్వాసం. చెడిపోయిన వారంటే ఆవిడికి చెడ్డ చిరాకు, చెప్పలేనంత అసహ్యం. రోజా ఫోన్ దగ్గర కూర్చొని డయల్ చేయసాగింది. ఇంత క్రితం మళ్ళీ డ్రైవర్ వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత రోజాకి ఎలాగో ఉంది. కారు రావటం చూడగానే లోపలికి పరిగెత్తింది. చిన్న కాగితం మీద, నేను కులాసాగానే ఉన్నాను, మీరు కంగారు పడకండి, 2 రోజులు నాకు రావటానికి వీలు కలగదు, ఇంట్లో చాలా పనుంది అని రాసి బయటికి ఆ కాగితం తెచ్చేసరికి డ్రైవరు లేడు, కారు లేదు. సుందరమ్మ తనే పంపేశానని సగర్వంగా చెప్పింది. 2 రోజుల నుంచి వెళ్ళకపోవటం వల్ల ఆయన ఎలా బాధపడతారో రోజాకి తెలియంది కాదు. కానీ మన లావణ్య చేసిన హఠం వల్ల అత్తయ్యకి మామయ్యకి వచ్చిన కోపం తగ్గాలంటే తను 2 రోజులు వెళ్ళకపోవటమే మంచిదనిపించింది. ఆ తర్వాత మేనమామకి ఎలాగో నచ్చ చెప్పవచ్చు. ఆయన కాదనడు అనే నమ్మకం ఉంది. డ్రైవర్ తిరిగి వెళ్ళి రోజా లేదని చెప్పగానే ఆయన ఏం కంగారు పడ్డారు. అందులో డ్రైవర్ తనని చూడని కూడా చూశారు. ఆదుర్దా పట్టలేక ఆయనే వచ్చినా రావచ్చు. రోజా ఆ కంగారుతోనే ఫోన్ చేయడానికి వచ్చింది. నంబర్ డయల్ చేసింది రోజా. ఫోన్ రింగ్ అవుతోంది, కానీ ఎవరు తీయటం లేదు. ఫోన్ ఈ మధ్య ఆయన మంచం పక్కనే మార్చారు. పడుకుని ఉన్న చేయి చాస్తే అందుతుంది. ఎందుకని తీయటం లేదు? నిద్రపోతున్నారా? రోజా కొంచెంసేపు అలాగే పట్టుకుంది. లాభం లేదు. ఎవరూ తీయలేదు. రోజా ఫోన్ పెట్టేసింది. ఒకవేళ బాత్రూంలో ఉన్నారేమో. 10 నిమిషాలాగి మళ్ళీ చేసింది. ఈసారి కూడా అంతే జరిగింది. ఫోన్ రింగ్ అవుతోంది, కానీ ఎవరూ ఎత్తటం లేదు. ఫోన్ పెట్టేసి రోజా బయటకు వచ్చేసింది. మనసు నిండా అనేక రకాల సందేహాలు, భయాలు అల్లిబిల్లిగా చుట్టుకోసాగాయి. ఆయనకి మళ్ళీ ఏ గుండెలో నొప్పైనా రాలేదు కదా. ఈసారి అలాంటిది వస్తే చాలా ప్రమాదమని డాక్టర్ గట్టిగా చెప్పాడు. రోజా కళ్ళ ముందు అనేక దృశ్యాలు తిరిగాయి. ఆయనని హాస్పిటల్కి తీసుకెళ్లారేమో, ఇంట్లో ఎవరూ లేరేమో, లేకపోతే ఫోన్ ఎందుకు తీయరు? అంతే అయి ఉండాలి. ఆయన ఇంట్లో ఉంటే ఫోన్ తీయకపోవడం అంటూ ఉండదు. రోజా కళ్ళ ముందు ఆ రోజు నిర్జీవమైపోయిన తల్లి ముఖం కదలాడింది. మనిషికి ప్రాణం పోవటం అనే దానికి ఎంతసేపు కావాలి? నిమిషాలు చాలు. ఒక్కసారి ఆయన్ని చూసి జరిగింది చెప్పి వస్తే సరి. ఈ కాస్తలో పోయిందేం లేదు. చిచ్చి, ఎంత తెలివి తక్కువతనం. నిన్ననే ఈ పని చేయాల్సింది. కానీ తనకేం తెలుసు? ఈరోజు మామయ్యకి కోపం తగ్గుతుంది, మామూలుగా వెళ్ళిపోవచ్చు అనుకుంది. రోజా ఆలోచిస్తూనే వడివడిగా మెయిన్ రోడ్డు మీదకి వచ్చింది. అక్కడెక్కడా రిక్షాలు లేవు. పావుగంట నిలబడిన తర్వాత బస్సు వచ్చింది. ఫోన్ చేసుకున్నప్పుడు ఇవ్వటానికి చిల్లర లేక వెంట తెచ్చిన రూపాయి చేతిలో ఉండటంతో నిశ్చింతగా బస్సు ఎక్కేసింది. ఇది ఒక నయమే అయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి బయలుదేరాలంటే సుందరమ్మ పెద్ద రాద్ధాంతం చేసేది. చంద్రం ఇనపెట్టి తెరవాలని చేస్తున్న ప్రయత్నాలని పక్కన నిలబడి లావణ్య కళ్ళు పెద్దవి చేసి విచిత్రంగా చూడసాగింది. అతను మొదట రకరకాల తాళం చెవులు పెట్టి తిప్పి చూశాడు, కానీ ఏవీ సరిపోలేదు. చివరికి వెళ్ళి మంచం మీద పడేసిన కోటు తీసి దాని జేబులో నుంచి ఒక వస్తువు తీశాడు. అది చూడటానికి చిన్న సైజు టార్చ్ లైట్లా ఉంది. మీట నొక్కగానే కూరల్లా వాడిగా ఉన్న 2 పళ్ళు బయటకు వచ్చాయి. ప్యాంటు జేబులో ఉన్న శుద్ధముక్క తీసి ఇనపెట్టే తాళం తీసే మేర చుట్టూ వృత్తాకారంలో గుండ్రంగా జాగ్రత్తగా మార్క్ చేశాడు. టార్చ్ లైట్లా ఉన్నదానికి అడుగున ఉన్న ఇంకో మీట నొక్కాడు. దాని చిన్న దేహంలో ఇమిడి ఉన్న యంత్రం ఏదో పనిచేస్తున్నట్టుగా శబ్దం రాసాగింది. చంద్రం దాన్ని 2 చేతులతో పట్టుకుని గుండ్రంగా గుర్తుపెట్టిన లైన్ వెంబడి పోనివ్వసాగాడు. సర్రుమన్న శబ్దం చేస్తూ అది ఇన్నపెట్టెను కోయసాగింది. గట్టిగా దాన్ని అదిమి పట్టుకున్న అతని చేతులు అదురుతున్నాయి. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. చంద్రం చప్పున లావణ్య వైపు చూశాడు. లావణ్య ఆ చూపుకి అర్థం తెలిసిందాల్లా తల ఊపి నిలబడిన చోటు నుండి కదలలేదు. ఫోన్ మోగి మోగి మళ్ళీ ఆగిపోయింది. 10 నిమిషాల్లో చంద్రం చేసిన ప్రయత్నం ఫలించింది. తలుపు ఊడొచ్చింది. నుదుటి నిండా చిరుచెమటలు అలుముకున్న అతను లావణ్య వైపు తిరిగి వినయపూర్వకంగా నవ్వాడు. నిజంగా వచ్చేసిందా? లావణ్య ఆశ్చర్యంగా దగ్గరకు వచ్చింది. చంద్రం తలుపు బార్లా తీసి చూపించాడు. లావణ్య ముఖం వికసించింది. ఇన్నపెట్టెలో ఎదురుగా కనిపిస్తున్న మొదటి అరని లాగబోతున్న అతను ఆగిపోతూ, నేను ముట్టుకోవచ్చా అని అడిగాడు. ఓ, ఈ ఇంట్లో నీకు అన్ని అధికారాలు ఉన్నాయి అంది. చంద్రం మొదటి అర లాగాడు. దాని నిండా కాగితాలున్నాయి. లావణ్య వాటిని చూడగానే ముందుకొచ్చింది. గబగబా 2 చేతులతో వాటిని బొత్తిగా పట్టుకుని వచ్చి మంచం మీద కూర్చుని వాటిల్లో విల్లు కోసం వెతకసాగింది. చంద్రం మరో అర లాగాడు. వెంటనే అతని కళ్ళు మిరుమిట్లు కొలిపాయి. దాని నిండా మిలమిలలాడుతూ నగలున్నాయి. దాని వెనక ఇంకో అర ఉంది.
చంద్రం అది కూడా లాగి చూశాడు. అందులో వెంకటేశ్వర స్వామి ఫోటో పైన ఒక పెట్టె మినహా ఇంకేమీ లేవు. చంద్రం ఆ పెట్టె వైపు ఆసక్తిగా చూశాడు. ఏమున్నాయి అందులో? వజ్రాల, కెంపుల, పచ్చల? తప్పకుండా అమూల్యమైనదేదో ఉండుంటుంది. ఎంతో అపురూపంగా లోపలికి భద్రపరిచి ఉన్నట్టున్న ఆ పెట్టె తీసి దాని మూత తెరిచాడు. వెంటనే అతనికి చెప్పలేనంత నిరాశ కలిగింది. అందులో అతను ఊహించిన కెంపులు, పచ్చలు ఏమీ లేవు. పాతదెప్పటిదో న్యూస్ పేపర్ కట్టింగ్ ఒకటి, దాని కింద ఇంకో పొట్లమో ఉన్నాయి. మడిచి చిన్నదిగా చేసి పెట్టిన ఆ న్యూస్ పేపర్ కట్టింగ్ విప్పి చూశాడు. అందులో కనిపించింది చూడగానే ముఖానికి వెచ్చటి వడగాల్పు కొట్టినట్టుగా వెనక్కి తగ్గాడు. చాలా రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తను వేణుగోపాలరావు గారి దగ్గర నగ కొట్టయిపోయి పట్టుబడినప్పటి ఫోటో అది. అది చూడగానే అతని ముఖం కఠినంగా అయింది. ఆ రోజు తిన్న దెబ్బలు కూడా గుర్తుకొచ్చాయి. రక్తం సలసలా మరిగినట్లయింది. ఆ కాగితం చింపి ముక్కలు చేసి వాటిని నలిపి ప్యాంటు జేబులోకి తోసేశాడు. అతని దృష్టి మళ్ళీ పెట్టెలో ఉన్న పొట్ల మీద పడింది. చంద్రం కుతూహలంగా దాన్ని విప్పి చూశాడు. ఎంతో జాగ్రత్తగా కట్టి పెట్టినట్లున్న ఆ పొట్లంలో 2 అరిగిపోయిన పాత ఇత్తడి గాజుల జత ఉంది. ఇంత క్రితం చూసిన దగదగలాడుతున్న బంగారు నగల ముందు ఇవి మరీ పేదగా వెలవెలా పోతున్నట్టు ఉన్నాయి. చంద్రానికి ఇవి బాగా తెలిసిన గాజులే. ఎంతో పరిచితంగా కనిపిస్తున్న వాటిని అరచేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. సందేహం లేదు, వీటిని తను బాగా ఎరుగున్నాడు. కానీ ఎక్కడా, ఎవరి దగ్గర చూశాడు? చంద్రానికి వెంటనే గుర్తుకు వచ్చింది. ఇవి తన తల్లి చేతుల గాజులు. కానీ ఇక్కడికి ఎలా వచ్చాయి? అతనికి అర్థం కావటం లేదు. అబ్బే, వీటిల్లో లేదు. కాగితాలన్నీ గబగబా వెతికి చిందరవందరగా చుట్టి పడేస్తూ అంది లావణ్య. చంద్రం గాజుల జతని జేబులో పెట్టుకుని లావణ్య దగ్గరగా వచ్చాడు. కనిపించలేదా? సరిగా చూసావా? సరిగ్గానే చూశాను. అబ్బా, ఈ కాగితాలు చదువుతుంటే నా మతి పోతోంది. సగానికి పైగా అన్నీ ప్రామిసరీ నోట్లే. నాన్నగారు ఇంతమందికి ఇలా డబ్బు అప్పిచ్చినట్లు నాకు తెలియనే తెలియదు. ఏవి ఇలా ఇవ్వు, నేను వెతుకుతాను. చంద్రం మంచం దగ్గర నిలబడి ఒక్కొక్క కాగితమే తీసుకుని చకచకా పరీక్ష చేయసాగాడు. లావణ్య లేచి ఇనప్పెట్టె దగ్గరగా వెళ్ళింది. ఆ నగలు చూడగానే కళ్ళల్లో ఆనందం తళుక్కుమంది. ఒక్కొక్కటి పెట్టుకుని వంగి ఇనప్పెట్టె తలుపుకున్న అద్దంలో చూసుకుంటూ, ఇవన్నీ నావే, కానీ నాన్నగారు చచ్చినా ఇవ్వరు. ఎన్నాళ్ళైందో వీటిని పెట్టుకుని అంది. చూసావా, లేదన్నావు. ఇదిగో. చంద్రం విల్లు బయటికి తీశాడు. చేతిలో ఉన్న నగని పెట్టెలో పడేసి లావణ్య పరిగెత్తుకొచ్చింది. నిజంగా విల్లేనా? నిజంగానే. చంద్రం చేయి చాచి పట్టుకున్నాడు. లావణ్య అందుకోవటానికి దగ్గరగా వస్తుంది. ఇంతలో గేట్ చప్పుడైంది. ఇద్దరు ఉలిక్కి పడ్డారు. ముఖాలు చూసుకున్నారు. క్షణంసేపు విల్లు మాట మర్చిపోయి చెవులు రిక్కించి శబ్దం కోసం తిలకించారు. తీసిన గేటు మళ్ళీ మూసిన చప్పుడైంది. సందేహం లేదు, ఎవరో వచ్చారు. లోపలికొచ్చి గేటు మూస్తున్నారు. లావణ్య ముఖం వెలవెలపోయింది. చంద్రం ఇదేం గమనించలేదు. ఒక కంగలో గోడ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసేశాడు. లైట్ ఆరిపోయింది. అంతా కటిక చీకటి. జేమ్స్, భయంగా పిలిచింది లావణ్య. ఇక్కడే ఉన్నాను, దగ్గరగా వినిపించింది. చీకటిలో నిలబడిన ఇద్దరు ఒళ్ళంతా చెవులు చేసుకుని శబ్దం కోసం ఆలకించసాగారు. కాలింగ్ బెల్ మోగింది. ఎవరై ఉంటారు? రహస్యంగా అంది లావణ్య. మాట్లాడుకో. చంద్రం హెచ్చరించినట్టుగా అన్నాడు. లావణ్య, వేణుగోపాలరావు గారి కంఠం వినిపించింది. సత్యం, నాన్నగారు. పలకొద్దు నువ్వు, అతను సలహా ఇచ్చాడు. లావణ్య గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడెలా? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదేమో. అసలు అది చెప్పడానికే ఆవిడ 2 సార్లు ఫోన్ చేసిందేమో. నువ్వు తీయొద్దన్నావు. ఇప్పుడేం చేయటం? ఆయనకు అసలు కోపం రాదు. వచ్చిందంటే మనిషి కాదు, నాకు తెలుసు. ఈరోజు నన్ను చంపేస్తారు. లావణ్యకి వెంటనే భయంతో ఏడుపు వచ్చేసి. నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఉండు, నన్ను ఆలోచించని అన్నాడు చంద్రం. అతను కూడా ఈ పరిస్థితి ఇలా వస్తుందని ఊహించలేదు. ఒక్క నిమిషం తనను తాను కుదుటపరుచుకుంటే ఉపాయం ఏమైనా తోస్తుంది. లావణ్య, ఏం చేస్తున్నావు లోపల? తలుపుతి. ఆయన పిలుపుతో పాటు కాలింగ్ బెల్ బజ్మన్న ధ్వని ఇల్లంతా మారుమోగింది. జేమ్స్, నాకు భయం వేస్తోంది, అతన్ని అంటుకుని నిలబడుతూ తడబడుతున్న స్వరంతో అంది. చంద్రం గదిలో లైట్ వేశాడు. ఇదేమిటి? హఠాత్తుగా వచ్చిన వెలుతురికి కళ్ళు మిరుమిట్లు కలపగా ఒకసారి గట్టిగా మూసుకుని తెరుస్తూ అంది. చంద్రం నోటి మీద వేలుంచుకుని మాట్లాడవద్దన్నట్లు సంజ్ఞ చేశాడు. అతని శరీరానికి కళ్ళలోకి మెరుపులాంటి చురుకుదనం వచ్చింది. గబగబా మంచం మీద ఉన్న కాగితాలన్నింటినీ 2 చేతులతో తీసుకువెళ్ళి అరలో కుక్కేశాడు. తీసిన అరలన్నీ యథాస్థానంలో ఉంచాడు. ఇనప్పెట్టె తలుపు ముయ్యబోయాడు.
కానీ తాళం కోసేయడంతో అది పడలేదు. ఊడి తెరిచినట్లు బార్లా వచ్చేసింది. చంద్రం రెండోసారి ప్రయత్నించాడు, కానీ ఫలించలేదు. లావణ్య ఈ లోపల మంచం మీద పడున్న అతని కోటు తీసి మంచం కిందకి తోసేసింది. బయట నుంచి తండ్రి స్వరం బిగ్గరగా వినిపించింది. ఏం చేస్తున్నావు లోపల? తలుపు తీ లావణ్య, నిన్నే. ఆయన రోజా ఇంటికి వెళ్ళటం మానేసి సరాసరి ఇంటికి వచ్చేశారు. వస్తుండగా దోవలో మళ్ళీ రోజా కోసం కారు పంపాలన్న అభిప్రాయం కూడా విరమించుకున్నారు. చీకటి పడిపోయింది. అసలే రోజా రాకకి అభ్యంతరం చెప్తున్న వాళ్ళు ఇప్పుడు పంపిస్తారా అనిపించింది. రేపు ఉదయం రాము రాగానే పంపించవచ్చు అనుకున్నారు. కారు ఇంటి ముందు ఆగగానే, ఇక్కడ ఆపే, చాలే, రాధని సర్కస్కి తీసుకువెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళిరండి అని తను వీధిలోనే దిగేసి కారు పంపేశారు. గేటు తెరిచి లోపలికి వస్తున్న ఆయనకి వెంటిలేటర్స్ ద్వారా తన గదిలో లైటు వెలుగుతున్నట్టుగా కనిపించింది. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. లావణ్య తన గదిలో ఏం చేస్తున్నట్టు? ఆయన వరండాని సమీపిస్తుండగా గదిలో లైటు ఆరిపోయింది. వెంటనే ఆయనకు అనుమానం వేసింది. తను వస్తున్న అలికిడి విని లైట్ తీసేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గబగబా నడిచి వచ్చి తలుపు తట్టారు. ఎవరూ పలకలేదు. ఆయనలో ఉదయించిన అనుమానం రెట్టింపైంది. కాలింగ్ బెల్ నొక్కారు. పేరు పెట్టి పిలిచారు. సమాధానం రాలేదు. తలుపులన్నీ మూసిన వైనం చూస్తే లావణ్య లోపల ఏదో చేయకూడని పని తలపెట్టినట్టే అనిపిస్తోంది. ఆయనకి ఆదుర్దాతో ఉద్రేకం మూలంగా ఆయాసం వచ్చేశాయి. ఏం చేస్తున్నావు లోపల? తలుపు తీ, లేకపోతే విరక్కొట్టి లోపలికి వస్తాను అరిచారు ఆయన. లోపల లావణ్య వేలగా చంద్రం వైపు చూసింది. చంద్రం ఇనపెట్టె దగ్గర నుంచి యువతలకు వచ్చేశాడు. వెళ్ళి తలుపు తీ అన్నాడు. లావణ్య కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి. ఎవరు? నేనా? గుండెల మీద చేయి వేసుకుంటూ ఉంది. అవును, నువ్వే, వెళ్ళు, ఏం పర్వాలేదు, నేనున్నానుగా ధైర్యం చెప్తున్నట్టు చూశాడు. నువ్వు ఉన్నావు కాబట్టే నిన్నిక్కడ చూశారంటే నేను ఆయనకు కనిపించను. బయట ఆయన పిలుస్తూ అరుస్తూ తలుపు తంతున్నారు. మర్యాదగా తీస్తావా, తలుపు విరక్కొట్టమంటావా? చంద్రం లావణ్య భుజాల చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకుని హాల్లోకి తీసుకువచ్చాడు. చాలా తగ్గు స్వరంతో అన్నాడు. నీకేం భయం లేదు, నేనున్నానుగా, అంతా నేను చూసుకుంటాను. తలుపు తీ, లేకపోతే ఇప్పుడు ఆయన చేసే గోలకి ఇరుగు పొరుగు అంతా పరిగెత్తుకొస్తారు. వాళ్ళంతా పోగవుతే చాలా ప్రమాదం. చంద్రం హాల్లో లైట్ వేశాడు. లావణ్య వణుకుతున్న కాళ్ళతో బెదురు చూపులతో తలుపు దగ్గరగా వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. చంద్రం తలుపు తీయమన్నట్లుగా సౌమ్య చేసి తను ఎన్నపెట్టి ఉన్న గదిలోకి తప్పుకొని అక్కడ లైట్ తీసేశాడు. ఎలాగైతేనే చివరికి ధైర్యం అంతా కూడదీసుకుని లావణ్య తలుపు తెరిచింది. గుమ్మంలో ఆయాసంతో గబగబా ఊపిరి పీలుస్తూ నిలబడి ఉన్నారాయన. తండ్రి కూతుళ్ళు ఇద్దరూ క్షణంసేపు ఒకరినొకరు చూసుకుంటూ ముఖాముఖి నిలబడ్డారు. ఏం చేస్తున్నావు లోపల? పళ్ళబిగువున అడిగారు. నిద్రపోతున్నాను. ఆయన కూతుర్ని పరీక్షగా చూశారు. లావణ్యలో నిద్రపోయిన లక్షణాలేమీ కనిపించలేదు. సిగ్గులేదు, వెధవ అబద్ధాలు నువ్వును. ఆయన లోపలికి వచ్చారు. ఇల్లంతా కలయి చూస్తున్న ఆయన కళ్ళు హాలు మధ్యగా ఉన్న టీపాయ్ మీద నిలిచిపోయాయి. అక్కడ దాని మీద చంద్రం హ్యాట్ ఉంది. అది చూడగానే లావణ్య ప్రాణం ఎగిరిపోయినంత పని అయింది. ఆయనకు రక్తపోటు హెచ్చింది. ఎవరున్నారు లోపల? నిజం చెప్పు, కూతుర్ని చేయి పట్టుకుంటూ అడిగారు. లావణ్య చేయి విదిలించుకుంది. మొండి ధైర్యం లాంటిది వచ్చింది. ఎవరూ లేరు, కావాలంటే చూసుకోండి నిర్లక్ష్యంగా అంది. వేణుగోపాలరావు గారు పడక గది వైపు వచ్చారు. ఆయనకి తన స్థితి తెలిసిపోయింది. ముందు వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, గుండె నొప్పి వచ్చేలా ఉంది. గది లోపలికి అడుగుపెట్టి స్విచ్ వేసిన ఆయన క్షణంసేపు నిర్ఘాంతపోయినట్టు అలాగే నిలబడిపోయారు. ఎదురుగా ఇనపెట్టె తలుపు బార్లా తెరిచింది. చేష్టలు ఉడిగిపోయినట్లుగా కొయ్యబారిపోయినట్టు అలాగే నిలబడిపోయారు. అక్కడే తలుపు పక్కన మునివేళ్ల మీద గోడకి అంటుకుపోయినట్టుగా నిలబడిన చంద్రం అప్పటికే మెళ్ళో నుంచి ఓడదీసి చేతుల్లో పట్టుకున్న టైంని సరిగ్గా ఈ అదును కోసమే వేచి చూస్తున్నట్టుగా వేటగాడు గురి చూసి విసిరిన పగ్గంలా ఆయన కళ్ళకి అడ్డుపడేట్టు విసిరి ఒక కంగలో ఆయన దగ్గరకు వచ్చాడు. ఏమిటది? ఎవరు? ఏమరపాటుగా ఉన్న ఆయన కెవ్వుమన్నట్టు అరిచారు. కళ్ళకు గంతల్లా పడిన దాన్ని లాగివేయటానికని రెండు చేతులు ఎత్తబోయారు. అప్పటికే ఆయన వెనక నిలబడిన చంద్రం కుడి చేత్తో టైని బిగించి పట్టుకుని ఎడమ చేయి ముందుకు పోనిచ్చి ఆయన రెండు చేతులు పట్టేసుకుని పైకి లేవనీయకుండా వాటిని ఆయన ఛాతీ మీద అదిమి పట్టాడు. ఇద్దరికీ క్షణంసేపు భయంకరమైన పెనుగులాట జరిగింది. యువకుడు బలిష్ఠుడు అయిన చంద్రం చేతిలో వృద్ధుడు దుర్బలుడు అయిన ఆయన బందీగా చిక్కిపోవటానికి ఎంతోసేపు పట్టలేదు. లావణ్య అప్పటికే పరిగెత్తుకుని దగ్గరకు వచ్చింది.
చంద్రం చేత్తో దగ్గరికి రమ్మని సైగ చేశాడు. లావణ్య వచ్చింది. కళ్ళకి కట్టిన టై గట్టిగా పట్టుకోమని చూపించాడు. లావణ్య పట్టుకుంది. చంద్రం కుడిచేయి ప్యాంట్ జేబులోకి పోనిచ్చి అందులో నుంచి నల్లటి చుక్కలున్న పెద్ద సిల్క్ జేబు రుమాలు తీశాడు. దాంతో వేణుగోపాలరావు గారి చేతులు వెనక్కి లాగి గట్టి ముడివేశాడు. వదులు, ఎవరిది? ఆయన వలలో పడిన అడవి జంతువులా గిలగిలలాడుతూ గిరగిరా తిరగసాగారు. నువ్విలాగే పట్టుకో, నేనిప్పుడే క్షణంలో వీధి తలుపు మూసి వస్తాను. చంద్రం లావణ్యకి చెప్పి బయటికి పరిగెత్తాడు. లావణ్య ఎంత గట్టిగా పట్టుకున్నా ఆయన మెడ వేగంగా అటు ఇటు తిప్పడంతో వెనక్కి పట్టుకున్న లావణ్య గుండెల మీద తలతో ఒక్కసారిగా గట్టిగా కొట్టడంతో లావణ్య చేతిలో టై పట్టు తప్పి సడలి క్రిందకి జారింది. అనుకోని ఈ గొడవకు అసలే బెదిరిపోయి ఎలాగో ఉన్న లావణ్య జారిపోయిన టైని ఎలాగో వేగంగా మళ్ళీ చేతులకు చిక్కించుకొని బలమంతా ఉపయోగించి గట్టిగా పీటముడి వేసేసింది. చంద్రం ఎప్పుడు వస్తాడా అని వెనక్కు తిరిగి చూసిన లావణ్యకి తను బిగిస్తున్న ఆ టై ఆయన మెడకి పడినట్టు కానీ ఆయన ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టు కానీ తెలియనే లేదు. చంద్రం కోసం వేచి చూస్తూ పీటముడి వేసిన దాన్ని శక్తి కొద్దీ ఇంకా బలంగా బిగించసాగింది. హారిలోకి వచ్చి వీధి తలుపులు గడియ బిగించిన చంద్రం ఒక క్షణం గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నట్లు అక్కడే నిలబడిపోయాడు. అతనికి విపరీతమైన దాహంగా ఉంది. నాలుక పొడారిపోయినట్టుగా ఉంది. అందుకని మంచినీళ్ళ కోసం వెతుకుతూ లోపలికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ మీద గాజు కూజాలో నీళ్లు కనిపించాయి. చంద్రం అది ఎత్తి గబగబా 2-3 గుక్కలు తాగేసి కింద పెట్టాడు. అతనికి కాస్త ప్రాణం వచ్చినట్టయింది. ఇప్పుడు అర్థమైంది అతనికి. అందుకే కాబోలు సాయంత్రం నుంచి మనసు ఏదో ప్రమాదం పసిగట్టినట్టు విచిత్రంగా దిగులుగా ఎలాగో ఉంది. చంద్రం పరుగులాంటి అంగలు వేస్తూ తిరిగి గదిలోకి వచ్చాడు. లావణ్య ఇంకా టై గట్టిగా పట్టుకునే ఉంది. కానీ ఆయన నిలబడలేదు. క్రింద కూలబడినట్టుగా మంచం పక్కన నేల మీదకి ఒరిగి ఉన్నాడు. తల ముందుకు వాలిపోయింది. చంద్రం 2 అంగల్లో లోపలికి వచ్చాడు. ఒక్క ఊపుతో లావణ్య జబ్బ పట్టి యువతలకి లాగాడు. ఏమిటిది, కంఠానికి ఎందుకేశావు అన్నాడు. లావణ్య అప్పుడు గమనించింది తను ముడేసిన టై ఆయన కంఠానికి పడినట్లు. చంద్రం మోకాళ్ళ మీద కూర్చుని గబగబా టై విప్పబోయాడు. సిల్కుది, అందులో పీటముడి బిగిసి పట్టడంతో చప్పున రాలేదు. ఎలాగో టై విప్పి దూరంగా గిరాటేసిన చంద్రం ఆయన భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని కుడి చేత్తో గడ్డం పట్టి పైకెత్తి ముఖం చూశాడు. అతని ఒళ్ళు జల్లుమంది. ఆయన ముఖం నీలంగా సిరాలో ముంచి తీసినట్టుగా ఉంది. కళ్ళు పైకి తేలి వికృతంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడే ఉరితీయబడిన వ్యక్తి ముఖంలా ఉంది. చంద్రం చప్పున ఆయన చేయి చేతిలోకి తీసుకుని నాడి పరీక్ష చేశాడు. శరీరం మొత్తాన్ని అటు ఇటు కదిపి చూశాడు. ఫలితం లేకుండా పోయింది. వాడిపోయిన తోటకూర కాడలా ఆయన శరీరం ఎటువైపు తిప్పితే అటువైపుకు తిరిగిపోయింది. చంద్రం స్థాణువులా అయిపోయాడు. లావణ్య వెర్రిగా అరిచాడు మరుక్షణంలో. లావణ్య అప్పటికే తండ్రి వైపు వింతగా చూస్తోంది. నువ్వు ఏం చేసావో తెలుసా? తెలుసు, నా ప్రాణం నేను దక్కించుకున్నాను నిర్లక్ష్యంగా అంది. లావణ్య కళ్ళ నిండా ద్వేషం కసి మూర్తిభవించినట్టు కనిపించింది అతనికి. చంద్రం ఒంటి నిండా చెమటలు పట్టాయి. వేణుగోపాలరావు గారి శరీరాన్ని మంచానికి చేరగలబడేలా ఆంచి మెల్లగా లేచి నిలబడ్డాడు. అతని ముఖం రక్తవిహీనమై పాలిపోయినట్టుగా ఉంది. నువ్వు నువ్వు చంపేశావు జేమ్స్. ఆయన నీ తండ్రి. మాటల కోసం పెనుగులాడుతున్నాడు అతను. అలా ఎప్పుడు నన్ను చూడలేదు ఆయన, విసురుగా అంది. చంద్రం తల తిప్పి మళ్ళీ నిర్జీవమైన వేణుగోపాలరావు గారి శరీరం వైపు చూశాడు. అతని గుండెలు ఉండ చుట్టుకుపోతున్నట్టుగా అయ్యాయి. మనసులో ఎక్కడో ఆర్తనాదం లాంటి ఆక్రోశం. ఇంతవరకు తను దొంగతనాలు ఎన్నో చేశాడు, కానీ మర్డర్ కేసు అనేదే ఎరగడు. లావణ్య ఈయన్ని హత్య చేసింది. ఇది ఖూనీ. ఇందులో తనకి కూడా భాగం ఉంది. అతనికి శరీరం జల్దరించింది. లావణ్య కూడా తండ్రి వైపే చూస్తోంది. జరిగిందేమిటో లావణ్య బుర్రకి ఇప్పుడిప్పుడే ఎక్కసాగింది. భయంగా చంద్రం దగ్గరగా జరిగింది. అతను చెయ్యి పట్టుకుంటూ, జేమ్స్, ఆయన నిజంగా చనిపోయారంటావా? నమ్మలేనట్టుగా అడిగింది. చంద్రం అవునన్నట్టు తలూపాడు. నేనేం చేశాను? టై జారి కిందకొస్తే బిగించి గట్టిగా పట్టుకున్నాను, అంతే. తనకి తాను చెప్పుకుంటున్నట్టుగా అంది. అదే ఆయన ప్రాణం తీసింది. జేమ్స్ వెర్రిగా చూసింది. లావణ్యకి తనేం చేసిందో ఇప్పటికి అర్థమైంది. లావణ్య చప్పున ముఖం తిప్పుకుని చంద్రం గుండెలో తలదాచుకుంది. జేమ్స్, నాకు భయం వేస్తోంది. ఇప్పుడేం చేయటం? చిగురుటాకులా కంపిస్తూ అంది. చంద్రం సమాధానం చెప్పలేదు.
అతనికి అంతా స్తంభించిపోయినట్టుగా ఉంది. అసలు ఆలోచన అనేది రావటం లేదు. మెదడు మొద్దుబారిపోయినట్టుగా ఉంది. జేమ్స్, నాకు భయం వేస్తోంది. పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇక్కడి నుంచి వెంటనే నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళు. ఏడుపు గొంతుతో అంది. ఎక్కడికి వస్తావు లావణ్య? ఎక్కడికి వెళ్ళినా పోలీసులు వస్తారు మన వెంట. జేమ్స్, అతని గుండెలో నుంచి తల తీసిన లావణ్య కళ్ళు పెద్దవి చేసి చూసింది. మనం ఎక్కడికి వెళ్ళినా ఇది తప్పించుకోలేం. జేమ్స్, నీకు పుణ్యం ఉంటుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ఎక్కడికైనా త్వరగా తీసుకెళ్ళు. పోలీసులకు అప్పచెప్పకు. నాకు ఉరిశిక్ష వేస్తారు వాళ్ళు. భగవాన్, ఈ భయంతో నా ప్రాణం పోయేట్టుంది. జేమ్స్, జేమ్స్, నన్ను దాచిపెట్టు. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో. లావణ్య హఠాత్తుగా క్రిందకు జారి అతని మోకాళ్ళను పెనవేసుకుని హిస్టీరియా వచ్చిందాన్లా వెక్కి వెక్కి ఏడవసాగింది. చంద్రం అప్రతిభుడైనట్లు నోట మాట రాని వాళ్ళ అలాగే చతికిలబడిపోయిన లావణ్య వైపు చూడసాగాడు. దాదాపు అరగంట తర్వాత అప్పటి వరకు ఆ ఇంట్లో చంద్రం నీడ ప్రేతఛాయలా తిరుగాడుతోంది. అతని వంటి నిండా ఇంకా చెమటలు దిగకారుతూనే ఉన్నాయి. పళ్ళు గిట్టకరుచుకున్నట్లు దవడలు బిగుసుకుని ఉన్నాయి. గుండెల్లో తుఫానులో చెలరేగిన అల్లకల్లోలాన్ని అదిమి పెట్టడానికి అతను ఎన్నడూ ఎరగనంత శక్తిని కూడదీసుకోవాల్సి వచ్చింది. ఆ ఇంట్లో తారట్లాడుతున్న మౌనం శ్మశానంలో రాజ్యం వెళ్తున్న నిశ్శబ్దంలా ఉంది. ఆ ఇంట్లో కొద్దిసేపటి క్రితం హఠాత్తుగా ప్రవేశించిన మృత్యువు అతని ప్రతి కదలికను జాగ్రత్తగా పరిశీలిస్తున్నదేమోననే విపరీతమైన ఊహ అతని గుండెలు వణికేలా చేస్తోంది. తన కాళ్ళకి చుట్టేసుకుని పిచ్చిదానిలా తల కొట్టుకుంటూ ఏడుస్తున్న లావణ్యను బలవంతంగా లేవతీసి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. లావణ్య ఇంకా దుఃఖం ఆగందాన్లా పమిటి చెంగు నోటికి అడ్డం పెట్టుకుని ఏడుస్తూనే ఉంది. ఇంట్లో ఏదైనా పెట్టె ఖాళీగా ఉందా లావణ్య? బొంగురుపోయిన కంఠంతో అడిగాడు చంద్రం. ఉంది, నా గదిలో బీరువా మీద. ఏడుస్తూనే జవాబిచ్చింది. అతను ఏమడిగాడో, తను ఏం జవాబు చెప్పిందో లావణ్యకి బొత్తిగా స్పృహ లేదు. తండ్రి తన చేతుల్లో చనిపోయాడనే భయంకరమైన సత్యం లావణ్య కళ్ళ ముందు ఇంకా పెనుభూతంలా కనిపిస్తూనే ఉంది. కన్న తండ్రి స్వయంగా తన చేతులతో ఇంత ఘోరం ఎక్కడైనా ఉంటుందా? లావణ్య శరీరం కంపించిపోతున్నట్టుగా మాటి మాటికి జల్దరించసాగింది. చంద్రం లావణ్య గదిలోకి వెళ్ళాడు. గోడ్రేజ్ బీరువా మీద చిన్న లెదర్ సూట్ కేస్ ఖాళీగా కనిపించింది. చంద్రం దాన్ని తీసుకుని వేణుగోపాలరావు గారి గదిలోకి వచ్చాడు. ఇనపెట్టి దగ్గరగా వెళ్ళి కొద్దిగా తెరిచినట్టున్న నగలారని యువతలకి లాగాడు. దగదగలాడుతూ మెరుస్తూ రకరకాలుగా ఉన్న ఆ నగలు క్షణంసేపు అతని కంటికి తన భవిష్యత్ని కాటైపోతున్న భయంకరమైన త్రాచుల్లా వాటి పిల్లల్లా మెలికలు తిరుగుతూ కదలాడుతున్నట్టుగా కనిపించాయి. ఇక్కడికి తను వచ్చిన ఉద్దేశం వేరు, జరిగిన సంఘటన వేరు. చంద్రం మనసులో కలుగుతున్న సంకోచమంతా వదిలించుకుని ఆ నగలన్నీ పెట్టెలో సర్ది మూత వేశాడు. తర్వాత ఒక్క నిమిషం ఈ గదిని ఏ స్థితిలో వదిలి వెళ్తే బాగుంటుందా అన్న ఆలోచనతో గదంతా కళ్ళతో కలే చూస్తూ క్రింద పెదవి కొరుకుతూ నిలబడ్డాడు. అతని దృష్టి మంచం పక్కన మూటలా ఒరిగిపోయిన వేణుగోపాలరావు గారి మీద నిలిచింది. 5 నిమిషాలు కనుబొమ్మలు ముడిచి దీర్ఘంగా ఆలోచించాడు. ఆ తర్వాత వేణుగోపాలరావు గారి దగ్గరకు వచ్చాడు. ఆయన్ని లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టాడు. అటూ ఇటూ అస్తవ్యస్తంగా పడి ఉన్న చేతులను గుండెల మీదకి వచ్చేట్టు సరిచేశాడు. అసహజంగా బార్లా చాపినట్టున్న కాళ్ళు కనిపించకుండా రగ్గు తీసి నడుము వరకు కప్పాడు. తర్వాత మంచం క్రిందికి తోసిన కాగితాలన్నీ తీసి గదంతా వెరజిమ్మాడు. ఇనపెట్టి అరలు లాగి క్రింద పడేశాడు. దాని మూత బార్లా తెరిచి వదిలేశాడు. డ్రాయర్ దగ్గరకు వెళ్ళి దాని అరలు లాగి అందులో ఉన్న కాగితాలు పుస్తకాలు కెలికి వదిలేశాడు. 5 నిమిషాల్లో చకచక ఈ పనంతా ముగించిన అతను గది గుమ్మం దగ్గరకు వెళ్ళి అక్కడ నిలబడి అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టిన ఆగంతకునిలా గదిని పరీక్షగా చూశాడు. గదంతా చిందరవందరగా ఉంది. ఇనపెట్టి తెరిచి అరలు క్రింద పడున్నాయి. కాగితాలు గది నిండా వెరజిమ్మి ఉన్నాయి. చూసి చూడగానే ఆ గదిలో దొంగతనం చేయబడినట్టు తెలిసిపోతుంది. ఈ గదిలో ఇంత జరిగినా ఆయన నిద్రపోతూ ఉండటం విచిత్రంగా అనిపిస్తుంది. దగ్గరగా వెళ్ళిన తర్వాత కానీ ఆయన మృతుడైనట్టు తెలియదు. చంద్రం మళ్ళీ గది మధ్యకు వచ్చాడు. క్రింద పడి ఉన్న తన జేబు రుమాల్ని టైనీ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఈ గదిలో చాలా చోట్ల తన వేలిముద్రలు పడి ఉంటాయని అతనికి గుర్తొచ్చింది. ఏ ప్రదేశాల్లో తను తాకాడా అని అనుమానం వచ్చిన ప్రతి చోట జేబు రుమాలతో తుడిచాడు. ఒకవేళ కనిపించినా పర్వాలేదు అనే ధైర్యం కలిగింది. తనని పట్టుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. తనని అవసరమైతే 7 సముద్రాల మధ్య ఒంటి స్తంభపు మేడలో దాచినట్టు ఎవరికంటా పడకుండా మాయం చేయగల నేర్పు తన పైవాళ్లకుంది.
నగలు పెట్టిన పెట్టె తీసుకుని యువతలకి వచ్చేస్తున్న అతను ఒక క్షణం మంచం దగ్గర ఆగి చనిపోయాడంటే నమ్మశక్యం కాని వేణుగోపాలరావు గారి ముఖం వైపు తదేకంగా రెప్పవాల్చకుండా చూశాడు. అతని కడుపులో దుఃఖం లాంటిది సుడి తిరిగింది. అర్థం కాని బాధతో దేవినట్టయింది. మెడ చుట్టూ సన్నని తాడుతో ఎవరో బిగించినట్లుగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్టుగా ఉంది. చాలా చిత్రమైన అనుభూతి అది. తనలో ఎందుకు అలాంటి స్పందన? అయినా ఎంత చిత్రం! ఆ రోజు సికింద్రాబాద్ స్టేషన్లో ఈయన దగ్గర నగ కొట్టేయబోయి పట్టుబడిన క్షణం ఎంత అనూహ్యమైంది. మళ్ళీ ఈయన కూతురుతోనే పరిచయం కావటం, ఒక విధంగా ఈ మరణానికి తాను కూడా కారణమవటం కేవలం విధి వైపరీత్యం కాకపోతే ఇంకేమిటి? తన వశం తప్పి విరక్తిగా వైరాగ్యంగా అయిపోతున్న మనసుని ఒక చిన్న భుజాల కుదింపుతో స్వాధీనంలోకి తెచ్చుకున్న చంద్రం అక్కడి నుంచి కదిలి గది తలుపులు చేరవేసి బయటకు వచ్చేశాడు. మందార పువ్వుల ఎర్రబడిన కళ్ళతో బిక్కముఖంతో చూస్తున్న లావణ్య డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతను చెయ్యి పట్టుకుంటూ చిన్నపిల్లల అమాయకంగా అడిగింది. జేమ్స్, నిజం చెప్పు, నన్ను పోలీసులు పట్టుకుంటారు కదూ? కన్న తండ్రిని చంపిన పాతకినని అందరూ నా ముఖం మీద ఉమ్మేస్తారు కదూ? జేమ్స్, దేవుడి సాక్షిగా నిజం చెప్తున్నాను. ఆయనంటే విసిగేసేది, చిరాకేసేది నిజమే. కానీ చంపాలన్నంత ద్వేషం నాకెప్పుడూ కలగలేదు. ఆ ఊహ కల్లో కూడా నా మనసులోకి రాలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిపోయింది. భయంలో మతిపోయిన నేను ఏం చేస్తున్నానో గుర్తించలేకపోయాను. జేమ్స్, కనీసం నువ్వైనా నన్ను నమ్ముతావు కదూ? లావణ్య కళ్ళ నిండా పొంగులా ఉబికిన నీళ్లు బుగ్గల మీదకి ధారగా జారసాగాయి.